ఓ గణనాథ, ఈసారైనా పండక్కి కైలాసంలోనే ఉండిపోరాదా? ఎప్పుడూ భూలోక భక్తులతోటేనా? ఈమారైనా కొండెక్కి అక్కడే జరుపుకోరాదా? నలుగు పిండితో పుట్టించిన అమ్మ నలుగులు నీకే పట్టించాలనో పిండి వంటలు వడ్డించాలనో చూస్తోందేమో తెలుసుకోరాదా? ఆ అమ్మకు కాస్త తృప్తి కలిగించరాదా? మా క్షేమం కోరి మేము పూజించే ఆకు స్నానాలపై నీకెందుకీ మక్కువ? నీ క్షేమం కోసం తల్లి అపర్ణ చేయించే మంగళ స్నానాలకేం తక్కువ? మా ఉండ్రాళ్ళు జిల్లేళ్లకై ఎందుకు తిరుగుతావు భూమి చుట్టూ గిరగిరా? గిరిపై గంగాధరుడు నిన్ను భుజములెంతగా గౌరి తినిపించే గోరుముద్దలు నీకు వెగరా? ఎప్పుడూ వేడుకునే మా ఆకళ్ళని మరెప్పుడైనా ఆదుకోవచ్చు, కానీ నీ ఆటే వేడుకైన ముక్కంటి కళ్ళకి విందుగా పుట్టిననాడైనా ఆడుకోరాదా స్వామి? ఎందుకయ్యా నవ్వుతావు? నే చెప్పిందంతా నచ్చేసిందా ఏంటి? ఆజంటే నీకన్నా ముందుగా ఇటు వచ్చేసిందా? అవునులే, శివయ్యకి నువ్వెంతో మేము అంతేగా. నా పిచ్చిగాని శక్తిమాత ఉండేది సదా మాచెంతేగా. సరే, ఎలాగూ వచ్చావు, మా నైవేద్యాలు పుచ్చుకో. నిమజ్జనం ఎటు చేస్తాం, ఆ వేడుక చూసిపో. శరామామూలేగా, నీ దీవెన నిర్విఘ్నంగా ఇచ్చిపో.